రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, వక్ఫ్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణ చేస్తూ రాష్ట్రపతి ఆమోదం పొంది అది వక్ఫ్ చట్టంగా సవరణ చట్టంగా మారింది. దానిని వ్యతిరేకిస్తూ దేశంలోని ఎక్కడ, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కడ అల్లర్లు జరగటం లేదు. అల్లర్లు బెంగాల్లో జరుగుతున్నాయి. బెంగాల్లో ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళని ఎవరు రెచ్చగొడుతున్నారు? చిట్ట చివరికి తమకు రక్షణగా భావించినటువంటి మమతా బెనర్జీని ఎలా వాళ్ళు బెదిరిస్తున్నారు? మా వల్ల నువ్వు అధికారంలో ఉన్నావు, నీ వల్ల మేము కాపాడబడటం లేదని చెప్పి వాళ్ళు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. మమతా బెనర్జీ కూడా నిర్ఘాంతపోయింది. అయితే ఈరోజు మన చర్చా విషయము ముర్షిదాబాద్ అల్లర్లు, ముర్షిదాబాద్ అల్లర్ల చుట్టూ ఉన్నటువంటి వక్ఫ్ చుట్టూ ఉన్నటువంటి మతోన్మాద రాజకీయాలు కాదు, ఒక ఆందోళన కలిగించేటటువంటి పరిణామం. ముర్షిదాబాద్లో జరిగినటువంటి భయంకరమైన దాడిలో హరగోవింద్, అదేవిధంగా చందన్ దాస్ అనేటటువంటి తండ్రి కొడుకుల్ని చంపేశారు. చంపేసిన వాళ్ళు 50కి పైగా కత్తిపోట్లు ఒక్కొక్కళ్ళని పొడిచారు. ఇది భయంకరం. ఇళ్లను తగలబెట్టారు, పూర్తిగా విధ్వంసం చేశారు. వ్యక్తులు దొరికితే వ్యక్తుల్ని సజీవ దహనం చేయటము, అదేవిధంగా మానభంగం చేయటము, తరిమి కొట్టడము, బాణాలతో, బల్లాలతో, కత్తులతో, కటార్లతోటి దాడులు చేయడం, చాలా హింసాత్మకమైనటువంటి దాడి జరిగింది. అక్కడ ఉన్నటువంటి శంషేర్గంజ్ అనేటటువంటి ప్రాంతంలో అయితే బీఎస్ఎఫ్ జవాన్లు రక్షణ కోసం, కాపాడేందుకు, శాంతి భద్రతల కోసం వాళ్ళని మోహరిస్తే వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. చివరికి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చింది బీఎస్ఎఫ్కి. అదేవిధంగా ముర్షిదాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి సుతి, ధూలియాన్, జంగిపూర్, శంషేర్గంజ్ ఈ అన్ని చోట్ల కూడా అల్లర్లు జరిగినాయి. ఈ అల్లర్లలో ఒక ప్రత్యేకత ఉంది, ఆందోళన కలిగించే ప్రత్యేకత. అది ఏంటంటే అల్లర్లకు పాల్పడుతున్నది, కిరాతకమైనటువంటి హత్యలకు పాల్పడుతున్నది, దహనాలకు, లూటీలకు, దాడులకు, మానభంగాలకు పాల్పడుతున్నది మైనర్లు. మతోన్మాదము, దానితో పాటు అల్లర్లు చేయడానికి ఒక సుశిక్షితమైనటువంటి ఒక పథకం ప్రకారం అల్లరి చేయటం. 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళు ఈ దాడులు చేస్తున్నారు. ముర్షిదాబాద్లో అల్లరి మూకలంతా కూడా మైనర్లే. కాబట్టి ఇదొక ప్రమాదకరమైన ధోరణి. 13 ఏళ్ల పసివాడు, 14 ఏళ్ల పసివాడిలో మతోన్మాదాన్ని నూరిపోయడం ఒకెత్తైతే, ఆయుధాలను ఉపయోగించటం ఎలాగా, హింసకు పాల్పడటం ఎలాగా, అది అకృత్యాలను అత్యంత కిరాతకంగా చేయడం ఎలాగా, ఇది నేర్పడం జరుగుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయాలు. మైనర్ పిల్లలు అల్లర్లలో ముందుండడము ఇది చాలా ఆందోళన కలిగించేటటువంటి, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, దాని పరిణామాలు ఎంత దూరం వెళ్తాయో తెలియదు. వాళ్ళలో క్రౌర్యాన్ని నింపి దానికి మతోన్మాదాన్ని మసాలా వేసి జోడించినట్లయితే అదొక ప్రమాదకరమైనటువంటి విషంగా తయారవుతుంది. ఆ విషము సమాజానికి ప్రమాదకరం. ఢిల్లీ అల్లర్లు మనకి గుర్తున్నాయి. ఢిల్లీ అల్లర్లలో ఈ మధ్య మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి అంతకుముందు ఆప్ కౌన్సిలర్గా ఉన్నటువంటి తాహిర్ హుస్సేన్ ఇంట్లో దాదాపు 3000 మంది అల్లరి మూకలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి అంకిత్ శర్మ అనేటటువంటి ఐబీ ఆఫీసర్ని 40 కత్తిపోట్లు పొడిచి చంపి అతని శవాన్ని మురికి కాలువలోకి పారేసేశారు. 3-4 రోజుల తరువాత కానీ శవం బయటకు రాలేదు. ఇప్పటికీ తాహిర్ హుస్సేన్ జైలు నుంచి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి వెళ్ళారు. కానీ ఆయన వెంట ఉండి అల్లరి చేసినటువంటి, దౌర్జన్యం చేసినటువంటి, దాడులు చేసినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది మైనర్లే. అంటే ఇదొక ట్రెండ్గా మారింది. అల్లర్లు జరుగుతున్నప్పుడు మతోన్మాద విషము, విధ్వంస రచన యొక్క శిక్షణ కలిగి ఉన్నటువంటి మైనర్ బాలికల్ని ముందు పెట్టడం అనేది ఒక పెద్ద ప్రయత్నము, ఒక కుట్రలో భాగంగా జరుగుతుంది. ఉదాహరణకి గుజరాత్లో 2024 సెప్టెంబర్లో గణేష్ చతుర్థి సమయంలో, ఉత్తరాదిలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నటువంటి సయ్యద్పురాలో కూడా దాడి చేసింది మైనర్ పిల్లలే. దానిపైన దాడి చేశారు, నీళ్లు పోయటము, రకరకాలు చేసి ఒక గణేష్ మంటపం పైన దాడి చేశారు. అరెస్ట్ అయిన కుర్రవాళ్ళందరూ కూడాను మైనర్లు.
అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో 5గురు రాళ్ళు విసిరినటువంటి సంఘటన జరిగింది. రాళ్ళు విసిరిన సంఘటనలో కూడాను మనకి అరెస్ట్ అయిన వాళ్ళలో 80% మంది మైనర్లు. అంటే ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటిదే కశ్మీర్లో రాళ్ళు విసిరిన స్టోన్ పెల్టింగ్ జరిగినప్పుడు కూడాను 80% మంది స్టోన్ పెల్టర్స్ 18 ఏళ్ల లోపు వయసున్న వాళ్ళే. వీళ్ళు మైనర్లు. 500 రూపాయల నెలసరి ఆదాయం, రోజువారీ ఆదాయం కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో, తుపాకులు, కలాష్నికోవులు, AK-47ల మోజు కోసమో వీళ్ళందరూ కూడా రాళ్ళు విసిరేవాళ్ళు. ఏం చేస్తున్నామో తెలియకుండా రాళ్ళు విసిరేవాళ్ళు. శుక్రవారం జమ్మూ కాశ్మీర్లో స్టోన్ పెల్టింగ్ జరిగింది. 2023లో ఒక స్టడీ జరిగింది. ఆ స్టడీని చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అనేటటువంటి పేరుతోటి కశ్మీర్ జర్నల్ ఆఫ్ సొసైటీ అనేటటువంటి, యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ జర్నల్ ఆఫ్ సొసైటీ అనేటటువంటి మ్యాగజైన్లో రీసెర్చ్ పేపర్గా పబ్లిష్ చేశారు. జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు వాడిన పదజాలం చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, చట్టాన్ని ఉల్లంఘించే పిల్లలు. చాలా అమాయకమైన టైటిల్. కానీ వాళ్ళ అధ్యయనంలో తేలింది ఏంటంటే ఎక్కువ మంది 10,000 రూపాయల కన్నా తక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లకు చెందినటువంటి మైనర్ పిల్లలు 41% మంది ఈ అరెస్ట్ అయిన వాళ్ళలో 41% నెలకి 10,000 కన్నా తక్కువ సంపాదిస్తారు. నెలకి 20,000 కన్నా తక్కువ సంపాదించే వాళ్ళు 31% ఉన్నారు. అంటే 71-72% మంది లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు. ఈ నాయకులందరూ వాళ్ళ పిల్లల్ని అమెరికాలోనో, సింగపూర్లోనో, ఢిల్లీలోనో చదివించుకుంటూ పేద పిల్లల్ని రాళ్ళు విసిరేందుకు ముందుకు పెట్టారు. ఈ అధ్యయనంలో బయటపడింది ఏంటంటే 60% ఎవరైతే అరెస్ట్ అయ్యారు 2018 నుంచి 2020 వరకు వాళ్ళలో 60% మంది 14 నుంచి 16 ఏళ్ల లోపు వాళ్ళు, 33% 17 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు. దీని అర్థం ఏంటంటే మొత్తము రాళ్ళు విసిరే ఇండస్ట్రీని మైనర్ బాలికల చేత ఎవరో నడిపించారు. ఆసిమా హసన్ అని చెప్పి జువెనైల్ జస్టిస్ బోర్డు ఉంది శ్రీనగర్లో. ఆవిడ అధ్యయనం చేస్తే కూడాను ఇందాక నేను చెప్పినటువంటి పేద పిల్లలు మాత్రమే అల్లర్లలో ముందుంటున్నారు, వాళ్ళని ఎవరో రెచ్చగొడుతున్నారు, మతోన్మాదాన్ని నూరిపోసి రాళ్ళు విసిరే టెక్నిక్లను నేర్పి వాళ్ళని తీసుకొస్తున్నారు. దీనిలో ఇంకొక కోణం కూడా ఉంది. మైనర్లు అరెస్ట్ అయితే హెచ్చరించి వదిలేయటము, లేకపోతే సముదాయించి వదిలేయటము, లేకపోతే వాళ్ళకి శిక్షలు పెద్దగా ఉండకపోవడము, ఇవి జరుగుతాయి. కాబట్టి కూడా మైనర్లను ముందు పెడుతున్నారా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే నిర్భయ కేసులో అత్యంత కిరాతకంగా వ్యవహరించిన వాళ్ళలో ఒక మైనర్ ఉన్నాడు. చాలా మిగతా వాళ్ళందరికన్నా కూడా కిరాతకంగా వ్యవహరించారు. అందరికన్నా తక్కువ శిక్ష అతనికే పడింది. పైగా అతను మేజర్ అయ్యేంత వరకు జువెనైల్ హోమ్లో నుంచి ఆ తర్వాత అతని యొక్క పునరావాసం కోసము డబ్బులిచ్చి వేరే రాష్ట్రానికి వేరే పేరుతో పంపించినట్టు కూడా వార్తలు వచ్చినాయి. కాబట్టి మైనర్లను ముందుంచటం అనేది వాళ్ళలో మతోన్మాద విషం నింపటము, అల్లర్లు ఎలా చేయాలి, బస్సులను ఎలా దగ్ధం చేయాలి, వాహనాలను ఎలా నాశనం చేయాలి, ఇళ్లను ఎలా తగలబెట్టాలి, మహిళలను ఎలా రేప్ చేయాలి, లేకపోతే హత్య ఎలా చేయాలి, ఎన్నిసార్లు కత్తిపోట్లు పొడవాలి, ఎక్కడెక్కడ పొడవాలి, ఇవన్నీ నేర్పుతున్న వాళ్ళు చట్టంలో ఉన్న లొసుగుల్ని కూడా తెలుసుకుంటున్నారా? ఇది కూడా ఆలోచించవలసినటువంటి విషయము. దానితో పాటు పిల్లలలో నింపినటువంటి మతోన్మాద విషము చివరికి పుర్రెతో పుట్టిన బుద్ధి పుడకలు దాకా పోదు. పుడకలు వాళ్ళకు ఉండవు, దఫనానా సమాధి చేయటం ఉంటుంది. అక్కడి దాకా ఈ గుణము, ఈ మతోన్మాదం అలాగే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ట్రెండ్. ఒక ముర్షిదాబాద్ లేకపోతే ఒక ఢిల్లీ రైట్స్ ఇలా వేర్వేరుగా చూడకుండా ఈ కంటిన్యూస్గా ఈ ట్రెండ్ ఏదైతే ఉందో మైనర్ బాలికల్ని రోడ్డు మీదకి దింపి వాళ్ళని ముందు పెట్టి, షాహీన్బాగ్లో కూడాను మహిళల్ని చిన్నపిల్లల్ని ముందు పెట్టి అల్లరి చేయించిన వాళ్ళు, లేకపోతే రోడ్లు బ్లాక్ చేసిన వాళ్ళు చేశారు. కాబట్టి ఈ డేంజరస్ ట్రెండ్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవహారాలు చూసేటటువంటి వాళ్ళు, అదేవిధంగా శాంతి భద్రతల్ని కాపాడే వాళ్ళు కూడా ఈ విషయంలో దృఢంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.